నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది స్మార్ట్ రన్ SRT ఫోన్. సో స్మార్ట్ రన్ వాళ్ళు మనకు ప్రామిస్ చేశారు లాంచ్ ఈవెంట్లో టైం టు టైం మనకు అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. సో సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కానీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ మనకి ఇస్తామని చెప్పారు. సో ప్రజెంట్ అయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 7.1.1 లేటెస్ట్ వర్షన్ మీద ఉంది. కాకపోతే సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరిలోనే ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే వాళ్ళు మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో అప్డేట్లు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. సో అప్డేట్లో వచ్చేసరికి వాళ్ళు స్మార్ట్ రన్ యాప్స్ని అప్డేట్ చేసామని చెప్తున్నారు. లాంచ్ అని కొంచెం ఎన్హాన్స్ చేసామని చెప్తున్నారు. సెన్సార్ని స్టెబిలైజ్ చేసామని చెప్తున్నారు. ఇమేజ్ సెన్సార్ అనుకుంటున్నా తెలిసి, కెమెరా సెన్సార్ని. అండ్ సెల్ఫ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ సెన్సార్ సెట్ డివైస్ బూట్. సో మొబైల్లో సెన్సార్స్ అన్ని సెల్ఫ్ క్యాలిబ్రేషన్ చేసామని చెప్తున్నారు. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ టైంని ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా కొంచెం పర్ఫార్మెన్స్ పెంచామని చెప్తున్నారు. రిమూవ్డ్ HD నోటిఫికేషన్ ఫర్ రిలయన్స్ జియో నెట్వర్క్. సో రిలయన్స్ జియో నెట్వర్క్ ఉన్న వాళ్ళకి మనం జియో సిమ్ వేసామంటే ఫోన్లో మనకి ఒక మెసేజ్ అయితే మనకి హోమ్ స్క్రీన్ మీద అట్లనే ఉండిపోతుంది. అదొకసారి మనకి డివైస్ HD క్యాపబుల్ అని చెప్పేసి. సో ఈ మెసేజ్ మనం రిమూవ్ చేయలేకపోతున్నాం. సో అది వాళ్ళు ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. అండ్ లెస్ పవర్ కన్జంప్షన్ సమ్ కండిషన్స్. సో పవర్ కన్జంప్షన్ తక్కువ చేస్తామని చెప్తున్నారు. అండ్ థర్మల్ ప్రొఫైల్ ఇంప్రూవ్మెంట్స్ అంటే హీటింగ్ కూడా మనకి తగ్గించామని చెప్తున్నారు. చెక్ చేద్దాం ఒకసారి అది కూడా. ఫింగర్ ప్రింట్ డబుల్ ట్యాప్ ఆర్ లాంగ్ ప్రెస్ టు లాక్ ది డివైస్. సో డివైస్ లాక్ చేయడానికి మనకి పవర్ బటన్ తీసుకెళ్ళి మనకి పైన పెట్టారు. సో వీళ్ళు ఫింగర్ ప్రింట్లో డబుల్ ట్యాప్ చేసినా కానీ లాంగ్ ప్రెస్ చేసినా కానీ మనం డివైస్ని లాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. వాయిస్ కాల్ ఇన్ స్పీకర్ మోడ్ ఇంప్రూవ్మెంట్. సో స్పీకర్ మోడ్లో వాయిస్ కాల్ని కూడా ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్ని ఇచ్చామని చెప్తున్నారు. అంటే సెక్యూరిటీ ప్యాచ్లో ఉంటుందిగా, దాన్ని మనకి లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. సో అప్డేట్ సైజ్ వచ్చేసరికి మనకి 127.29 MB ఉంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ అయితే వాళ్ళు చేశారు. అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్డేట్ వాజ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని వచ్చింది. అండ్ మనకి ఫస్ట్ చూసుకుంటే డివైస్ HD క్యాపబుల్ అని చెప్పేసి మనకి హోమ్ స్క్రీన్ నుంచి వెళ్ళిపోయింది. సో ఇదో మంచి విషయం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ తీసుకుంటే ఏప్రిల్కి వచ్చేసింది, ఫిబ్రవరి నుంచి. అండ్ నెక్స్ట్ మనం డివైస్ని ఫింగర్ ప్రింట్తో లాక్ చేయొచ్చు లేదో ఒకసారి మనం చూద్దాం. సో డబుల్ ట్యాప్ చేస్తే లాక్ అయిద్దని చెప్పారు. సో మనం డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ అయితే లాక్ అవ్వట్లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, డబుల్ ట్యాప్ చేస్తుంటే మనకి ఫోన్ అయితే లాక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకసారి నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటాను ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద. సో ఇప్పుడు మీరు చూడవచ్చు డివైస్ అయితే లాక్ అయింది. సో డబుల్ ట్యాప్ అయితే పనిచేయట్లేదు కానీ మనకి లాంగ్ ప్రెస్ అయితే పనిచేస్తుంది. సో మీరు ఫోన్ లాక్ చేయడానికి పవర్ బటన్ కోసం ఎత్తుక్కోవాల్సిన పని లేదు పైన. సో మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద లాంగ్ ప్రెస్ చేసినా కానీ మీ ఫోన్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ వచ్చేసరికి దీనిలో కెమెరా మనకి నైట్ కండిషన్స్లో ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాం. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది మనకి బిఫోర్ అప్డేట్ తీసిన ఫోటో, నెక్స్ట్ ఆఫ్టర్ అప్డేట్ తీసిన ఫోటో ఇది. సో ఇక్కడ మనకి హ్యూజ్ డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ అయితే చాలా న్యాచురల్ ఉన్నాయి అప్డేట్ చేసిన తర్వాత. సైడ్ బై సైడ్ చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి. రైట్ సైడ్ మనకి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చాలా ఓవర్ సాచురేటెడ్ కనపడుతున్నాయి. కెమెరా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయింది, కలర్ రిప్రొడక్షన్ అయితే ఇంప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ నాయిస్ లెవెల్స్ చూద్దాం. నాయిస్ లెవెల్స్ చూసుకున్నా కానీ మనకి ఆఫ్టర్ అప్డేట్ నాయిస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి బిఫోర్ అప్డేట్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ తీసిన ఫోటో చూడొచ్చు మీరు, నాయిస్ అయితే కొంచెం ఎక్కువ ఉంది పిక్చర్లో. అండ్ అప్డేట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు నాయిస్ లెవెల్ కొంచెం తక్కువ ఉంది. సైడ్ బై సైడ్ పెడితే క్లియర్గా అర్థమవుతుంది మీకు. రైట్ సైడ్లో మనకి నాయిస్ అనేది కొంచెం తక్కువ ఉంది పిక్చర్లో. సో ఇదొక మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు కెమెరా విషయంలో. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంప్రూవ్ చేశారు వాళ్ళు. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి మనకి వీడియో రికార్డింగ్ నైట్ కండిషన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో రికార్డింగ్ నైట్ కండిషన్స్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు. సేమ్ ఎట్లా ఉందో అట్లనే ఉంది. రైట్కి లెఫ్ట్కి పెద్ద తేడా అయితే మనకి కనపడట్లేదు. సో ఇదొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యాను. సో ఇది ఒక్కటి మాత్రం ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ మనం హీటింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనం గేమింగ్ టెస్ట్ చేసినప్పుడు సో ఒక 25-30 మినిట్స్ గేమింగ్ ఆడిన తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్ 50 దాకా రీచ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు థర్మల్ ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ నేను ఒక 25 మినిట్స్ గేమ్స్ ఆడాను. యాస్ఫాల్ట్ 8 ఆడాను, మోడర్న్ కాంబాట్ 5 ఆడాను. సో 2 గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ నేను టెంపరేచర్స్ చెక్ చేశాను. టెంపరేచర్ చెక్ చేస్తే మ్యాక్సిమం 45 దగ్గర ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి వాళ్ళు దగ్గర ఒక 5 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ని తగ్గించగలిగారు సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి. సో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చాలా చేశారు ఫ్రెండ్స్, చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు ఒక్క అప్డేట్ తోటి. సో ఒకటే వాళ్ళు ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే నైట్ కండిషన్స్లో కెమెరా క్వాలిటీ, అది వీడియో రికార్డింగ్లో. సో వీడియో రికార్డింగ్లో నైట్ కండిషన్లో కెమెరా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది
వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇన్ దట్ ప్రైస్ సెగ్మెంట్ అవుతుంది. సో ఆ ప్రైస్లో మనకి ఒక బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీని యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది, ల్యాగ్ ఫ్రీ ఉంది, చాలా ఫాస్ట్ ఉంది. అప్డేట్ అయిన తర్వాత అయితే మనకి యాప్స్ లోడింగ్ ఓపెనింగ్ టైం కూడా చాలా ఫాస్ట్ ఉంది. సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వడం మాత్రం మంచి విషయం మనకి టైం టు టైం. సో చాలా అయితే ఫిక్స్ చేశారు ఒక్క అప్డేట్లో, అదొక్కటి కూడా ఫిక్స్ చేస్తే బాగుంటుంది వీడియో రికార్డింగ్ నైట్ కండిషన్స్లో. సో ఇది ఫ్రెండ్స్ స్మార్ట్రాన్ క్విక్ అప్డేట్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్స్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.